ఏమండి నాకు తెలియక అడుగుతాను, అసలు దేశంలో ఇంతమంది తలపండిన రచయితలు ఉండగా ఆ అవకాశం నాకే ఎందుకండి ఇవ్వాలి? తల పండడమే క్వాలిఫికేషన్ అయితే బ్రాకెట్ రాసే బ్రోకర్ కూడా తల పండిపోయింది. నీ క్వాలిఫికేషన్ అది కాదే, నువ్వు రాసింది మామూలు గ్రంథమా, ఉద్గ్రంథం. కరెక్ట్ డాడీ, ఇంతవరకు ఏ రచయిత్రి రాసినా మామూలు పుస్తకాలే రాసింది, కానీ నువ్వు రాసింది క్లాసిక్ మమ్మీ. టీవీ భారతం కంటే గొప్పది, టీవీ రామాయణం కంటే కూడా గొప్పది. మమ్మీ మమ్మీ నేను నీతో హైదరాబాద్ వస్తాను. ఓకే అలాగే. ఏమైతేనేమిరా, తంతే తాజ్మహల్ లో పడ్డట్టు ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి చివరికి అందరం ఎక్కావు. నేను ఈ పొజిషన్ కి రావడానికి కారణం గాడ్ ఫాదర్ లాంటి మా మామయ్య గారు. అంత మంచి మామయ్య గారు దొరికినందుకు నువ్వు మా తాటాన్ని పత్తి ఇవ్వాలరా? మామయ్య గారు రండి రండి. నమస్కారం సార్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వైజాగ్ నుంచి వచ్చి. విన్నానయ్యా, వీళ్ళంతా చివర్లో ఏదో పార్టీ అన్నట్టు నాకేదో చెవులో పడిపోయింది. వాళ్ళు అడిగేది టీ పార్టీ కాదు మామయ్య గారు. మైనార్టీ తిన్న వాళ్ళయ్యా, టీ పార్టీ ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడిగేది కాక్టైల్ పార్టీ. అవును సార్. ఇచ్చి అమ్ము హోమ్ హోమ్ ఊళ్ళో లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు సాగించాలడు. ఆయన ఊహన తర్వాత ఇంకేముంది? ఇదేమిటి తొడబడుకున్నా? నాకు తాగడం అలవాట్లేదుగా మామయ్య గారు. చూడలడు, మనిషి మొదలు పుట్టునప్పుడు తాగునది తల్లి పాలు, కడను పోవునప్పుడు తాగునది తులసి నీళ్లు, నడుమ ఏ చెత్త తాగినా తప్పు లేదయ్యా విశ్వదాభిరామ వినురవే. ఓహో, ఏం ఫిలాసఫీ చెప్పారు సార్. ఎక్కనే ఇంకా చెప్తా. ఇక నువ్వు తాక తప్పదురా. తాగాలి తాగాలి. తాగుతాడు. మిస్ హెడ్రబిటలేదా? చచ్చా స్టడీ ఏంటలా నడుస్తున్నారు? స్ట్రైట్ గా నడుస్తున్నాను, మామూలుగానా? మామూలుగా నడుస్తున్నాను. నీ దగ్గర నుంచి ఏదో వాసన వస్తుంది. వస్తుందా ఏమిటి? వచ్చేస్తుంది. మందు కట్టేసాను. మందా? విస్కీ. విస్కీయా? పీటర్ స్కాట్ విస్కీ. ఇన్నాళ్ళుగా ఎప్పుడు లేంది ఇలా తప్ప తాగి నా ముందుకొచ్చారంటే మీకెంత ధైర్యం? ఇందులో ధైర్యం తాగొచ్చా అని చెప్పాను. నేనన్నా అబద్ధం చెప్పాను బాను. జయ, ఇవాళ నాలో డిఫరెన్స్ కనిపించట్లేదా? ఏం డిఫరెన్స్ అండి? రోజు కంటే హుషారుగా ఉన్నాను. ఎందుకని అడగవే? అడగడం ఎందుకండి, ఇవాళ మీరు కోటా పుచ్చుకునే రోజేగా. అది కూడా రీజన్ అనుకో, కానీ అంతకంటే స్పెషల్ రీజన్. నా కళ్ళు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయా? లేదే. నా దగ్గర ఉన్న వాసన ఇస్తుందా? లేదే. అవునండి, ఏదో వాసన వస్తుంది. అదే రీజన్ జయా, ఇవాళ మనం 1 పెగ్ జిన్, ఐస్, లెమన్, పటక్. పోండి, నన్ను ఏడిపించడానికి అంటున్నారు గాని మీరు తాగడం ఏమిటండి? నేనేమన్నా జోక్ చేశాను అనుకుంటున్నావా? నిజమేనో, ఒక పెగ్ జిన్ తాగాను. పోండి. జయా, నీ మీద తాగాను. అది కాదు బాను, విను ఒకసారి. ఇక ఇన్నాళ్ళు నీ చెప్పు చేతలో నడిచిన భర్త ఇవాళ ఎందుకు ఈ పని చేశాడని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఎందుకు తాగాను? లోక కళ్యాణం కోసం తాగాను. ఒక ఆడకూతురు కాపురం నిలబెట్టడం కోసం తాగాను. ఆ ఆడకూతురు చేత నీ మా గ్రంథం చదివించడం కోసం తాగాను. ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మన ఇద్దరి మీద ఒట్టు. నిజం. మన ఆఫీసర్ లింగలేడు ప్యూను ఆడు తాగేసి వచ్చి పెళ్ళం అనుకుని మరదలు చేసి పెట్టుకున్నాడు. అస్సలు ఇది ఎక్కడ న్యాయం? తాగినాడికి పెళ్ళం ఎవరో మరదలు ఎవరో తెలీదా? అందుకే అసలు ఇప్పుడు తాగొచ్చాను. ఇప్పుడు నువ్వు నా పెళ్ళాను అవును కదా, మన ఇంటికి వచ్చాను అవునా కదా, నువ్వు కట్టుకున్నది ఇచ్చి పచ్చ చీర, అదే చిలక పచ్చ చీర అవునా కదా. మరి నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, మరి తాగి వచ్చి దొంగలు చెప్తున్నాడు కదా. అందుకోసమే మరి ఎదవా నువ్వని తప్పులు చేస్తున్నావు అని చెప్పడం కోసం నేను తాగాను. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? ఆడి పెళ్ళం నీ మహాగ్రంథం చదవలేదు, అందుకనే ఆడికి బుద్ధి చెప్పడం కోసమే నేను తాగి ఆ గ్రంథం రేపు పొద్దున్న అమ్మాయి చేత చదివించి ఆయన చెప్పు తీసి కొడిస్తే. చూసావా, మన ఊళ్ళో లేవనుకుని తాగొచ్చారు. ఒక్క పెగ్గు పెగ్గని సిగ్గు లేకుండా చెప్తున్నావా?
ఎంతకు బరి తెగించావయ్యా? నేనే కాదు, మావయ్య గారు కూడా తాగారు. ఏయ్, సుశా. ఉండండి. మీ మామయ్య గారు ఒక ఆడదాని జీవితాన్ని ఉద్ధరించడం కోసం హాఫ్ బాటిల్ తాగారు. రేపు ఆవిడ భవిష్యత్తు కోసం నాకు గ్రంథాన్ని కూడా ఇవ్వబోతున్నారు. నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి తాగావు? నేను వద్దు వద్దు అంటే బలవంతం చేసి మావయ్య గారే నా చేత. ఏయ్, ఓయ్, చెట్టు ఎందుకు ఎక్కావంటే చేపలు పట్టాలని చెప్తావు. నా సంగతి నువ్వు చెప్పకూడదు, నీ సంగతి నేను చెప్పకూడదు. నీ సంగతి అడిగితే నా సంగతి చెప్తావు. చూడు బారు ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. అదే డాడీ, ఈయన చేసే ప్రతి తప్పుకి మిమ్మల్ని అంటే వేయడం నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటాడు. ఈయన గారికి నట్టులు లూజ్ అవుతున్నట్టున్నాయి. అవి బిగించాలంటే నా గ్రంథంలో 12వ చాప్టర్ లో ఏం రాశానో తెలుసా? భర్తతో మాట్లాడకుండా 3 నెలలు సంసార జీవితానికి దూరంగా ఉండాలి. నేను చదివానండి. మీకు ఇవ్వబోయే శిక్ష అవుతో తెలుసు కూడా ఇంతకు తెగించారంటే మీకు 3 నెలలు కాదు 6 నెలలు దూరంగా ఉండాలి. జయ, ఎంత బాగా వేశాడో చూసా పబ్లిసిటీ. వచ్చే వారం కూడా. నా అభిమాన రచయిత్రికి కళాభివందనాలు. మీరు? నా పేరు ఆలోచన దేవి. ఆలోచన అంటే ఈ ఆంధ్ర ఒరిస్సాలో డిస్ట్రిబ్యూషన్? అవునండి. ఇప్పుడు మిగతా ఏరియాలో కూడా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. అమ్మ నేను చెప్పాను డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర. మా అమ్మాయి. హలో హలో, ప్లీజ్ సిట్ డౌన్. సార్, ఆ స్పీడ్ బ్రేకర్ తిన్నగా ఇంటికి వచ్చేసింది. అదిగానండి, మీ వారు వెళ్ళిపోతున్నారు. ఏమండి? ఏమిటండి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ చూడండి ఎవరు వచ్చారో. శ్రీమతి ఆలోచన దేవి గారు, డిస్ట్రిబ్యూటర్. రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏరా బేకు, బాగున్నావా? దీనికి నా పేరు ఎందుకు చెప్పారు సార్? నీ పేరే నా పేరుగా చెప్పేశాను. నిన్నేరా బాగున్నావా అని అడిగాను. ఏదో సార్ దయ వల్ల. ఏమండి, ఆ రోజు నన్ను కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు కదా ఆఫీస్ కి. ఆఫీస్ లో మీకు కావాల్సింది మీరు తీసుకుని నాకు కావాల్సింది నాకు ఇచ్చాక అదే అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకుని ఈవిడ గ్రంథాలు ఇచ్చిన తర్వాత అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. నేను ఫోన్ చేశాను కదా. అదేనండి, ఆ రోజు రాత్రి ఫోన్ చేశారుగా, మర్చిపోయారా? అదే మర్చిపోయానులే. ఆయన ఎలా మర్చిపోతారులేండి, నన్ను ఫోన్ చేయమని చెప్పింది ఆయనేగా. అవన్నీ ఆయన చెప్పారులే గాని మీరు నా గ్రంథాల డిస్ట్రిబ్యూషన్ గురించి కొంచెం చెప్తారా? ఆవిడతో మాట్లాడుతూ ఉండు నువ్వు. నేను ఇందాకే చెప్పాను కదండి 10,000 అవుతున్నాయని. నీకేం చెప్పాను? దాని గొంతుతో నిన్ను మాట్లాడమన్నా? మరి దాంతో మాట్లాడిస్తావా? భలేవరే సార్, పొలను మాట్లాడింది నేనే. మరి విషయం దానికా తెలిసిపోయింది? నీకంటే ముదురు సార్. ఏమండి? ఏమండి, ఈ పూట డిస్ట్రిబ్యూటర్ గారు మన ఇంట్లోనే భోజనం చేస్తారు. శభాష్. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను. అమ్ముడు, నువ్వు కూడా లోపలికి వెళ్ళి మా అమ్మకి ఓకే, వచ్చి వెళ్ళు. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి దుకాణం పెట్టేశావు? తప్పించుకుని తిరిగే వాళ్ళని అంటించుకుని తిరగడమే నా అలవాటు. అమ్మని వస్తున్నానక్క. అక్క. అమ్మని అక్క. సార్, మీ స్పీడ్ కి బ్రేక్ పడిపోయింది. ఇక్కడి నుంచి చెక్కేద్దామా? చెక్కేస్తే మళ్ళీ గడప తొక్కే పని ఉండదురా. ఏమండి? ఏమండి, ఎవరితండి ఇది? డిస్ట్రిబ్యూటర్. అలాగని నన్ను అందరితో చెప్పన్నారక్క. అక్క, ఇంకొకసారి ఆ మాట అన్నావు చెప్పు తీసుకొడతా. ఏమిటండి ఇది? ఏమిటిది? ఈ ఫోటో చూపించి దీన్ని మీరు పెళ్లి చేసుకున్నారంటుంది డాడీ. ఇదంతా అబద్ధమమ్మా. అదేమిటండి అలా బుకాయిస్తున్నారు? నేను మీ ఆస్తి పాస్తుల్లో వాట పంచుకోవడానికి కోసం రాలేదండి. దైవ సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుని మీరు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చిపోతే చాలా అనుకున్నాను. ఈ బేకతో డబ్బులు పంపిస్తే కూడా. నేనెప్పుడు తెచ్చిచ్చాను? చూసావా, ఇదంతా అబద్ధం. అసలు ఇది ఎవరో నాకు తెలియదు. ఈ మాటలు వినే బదులు మీ కాలుతో నన్ను తొక్కేయండి, కత్తితో నన్ను నరికేయండి. అంతేగాని మీ పాదకమలాలు విడిచి నన్ను వెళ్ళు అని మాత్రం అనకండి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను మన క్లబ్ విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడ మీ బండారం అంతా బయటపడటం చూశాను. రాజేశ్వర ప్రసాద్ గారి చిన్న పెళ్ళానికి నమస్కారం. డోంట్ టాక్ బ్లడీ రబ్బిష్. ఈ రబ్బిష్ నాకు ఇంతకు ముందే తెలుసు. ఆయన ఆవిడ్ని కారులో ఎక్కించుకొని తిరిగేటప్పుడు నేను మీకు ఫోన్ చేశాను. కానీ మీ ఆయన్ని మీరు ఎంతగా లొంగ తీసుకుంటున్నారో ఇప్పుడు బాగా అర్థమైంది.
You shut